So hey guys, welcome back to Pramod's Playbook. So second match of the day, SRH versus PBKS and PBKS లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అండ్ ఎస్ఆర్హెచ్ చాలా మ్యాచెస్ ఓడిపోయారు. ఒకే ఒక మ్యాచ్ విన్ అయ్యారు ఈ సీజన్ మొత్తం. అండ్ పీబీకేఎస్ చూసుకుంటుంటే ఇట్స్ లైక్ చాలా వెల్ డ్రిల్ టీమ్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా స్టిల్ దే హ్యావ్ వెరీ పాజిటివ్స్ టు టేక్ ఫ్రమ్ దట్ మ్యాచ్. అండ్ బ్యాటింగ్ పరంగా అయినా బౌలింగ్ పరంగా అయినా ఇట్ లుక్స్ బ్యాలెన్స్డ్. ఎస్ఆర్హెచ్ పరంగా ఇట్ లుక్స్ లైక్ వాళ్ళ ఏదో ఐడెంటిటీ క్రైసిస్లో వెళ్తున్నట్టుంది నాకైతే. చాలా ఇష్యూస్ ఉన్నాయి క్యాప్టెన్సీ పరంగా అయినా, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పరంగా అయినా, లేకపోతే ఇన్ జనరల్ టీమ్ మెంటాలిటీ పరంగా అయినా కూడా ఇట్ లుక్స్ లైక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో చూద్దాం, హైదరాబాద్లో మ్యాచ్ కాబట్టి ఏమైనా అవ్వచ్చు. సో నా ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏంటి, నా ప్రిడిక్షన్స్ ఏంటి, నా హెడ్ టు హెడ్ బ్యాటిల్స్ ఏంటో, సో లెట్స్ గో. ఫస్ట్ ఎస్ఆర్హెచ్తో స్టార్ట్ చేద్దాం. హోమ్ టీమ్ కాబట్టి అండ్ మన తెలుగు టీం కాబట్టి ఎప్పుడు మనం ఎస్ఆర్హెచ్ కంటూ బయస్ ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్తో స్టార్ట్ చేద్దాం. ఎస్ఆర్హెచ్ టీం చూస్తున్నా ఇప్పుడు నేను. మెయిన్ ఎస్ఆర్హెచ్కి ఎక్కడ స్ట్రగుల్స్ వస్తున్నాయి అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దగ్గర. లాస్ట్ ఇయర్ ట్రావిస్ షేక్లో ఉన్న ఇంపాక్ట్ ఇప్పుడు కనిపించట్లే. ఇండివిజువల్గా ట్రావెల్స్ ఒక మంచి 50 కొట్టాడు అండ్ ఇప్పుడు కిషన్ కూడా ఒక మంచి సెంచరీ కొట్టాడు, కానీ అభిషేక్ శర్మ ఇప్పటిదాకా ఒక పెద్ద స్కోర్ కూడా కొట్టలే. అండ్ అభిషేక్ శర్మకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ ఇయర్ ఐపీఎల్ తనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇయర్ ఐపీఎల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఇప్పుడు సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్స్ మైట్ బి పిక్డ్ అబౌవ్ హిమ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ దాకా వెయిట్ చేయాలి మళ్ళీ ఛాన్స్ కోసం ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైనా లేట్ అయింది ఏం లేదు, ఇప్పటి నుంచి బాగా పర్ఫామ్ చేసినా కూడా హీ స్టిల్ హ్యాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అది అర్థం చేసుకుని హీ నీడ్స్ టు ట్రై టు డూ బెటర్. నెక్స్ట్ సేమ్ ఫర్ కిషన్. ఇండియన్ వికెట్ కీపర్స్ T20 స్పాట్లో అయితే ఇంకా వేకెంట్ ఉంది. కిషన్ కూడా అది అర్థం చేసుకుని నేను ఇప్పుడు బాబా హోమ్ చేస్తే ఇండియన్ టీం సెటప్లోకి తిరిగి వెళ్ళొచ్చు అని అర్థం చేసుకుని బాబా హోమ్ చేయడం ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే ఎన్ఆర్కే కూడా అంతే. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు కానీ ఇఫ్ ఇట్స్ అ రేర్ బ్రీడ్, ఒక బౌలర్, ఓ ఫాస్ట్ బౌలర్ హూ కెన్ ఆల్సో బ్యాట్స్మెన్ హూ కెన్ ఆల్సో బౌల్ అని ఫాస్ట్ బౌలింగ్. సో ఆ హార్దిక్ పాండ్యా టైప్ ప్లేయర్ వాళ్ళు ఇండియాలో తక్కువ ఉంటారు కాబట్టి ఎన్ఆర్కే కొంచెం అది అర్థం చేసుకుని ఇఫ్ యూ రియలైజెస్ దట్ హీ హ్యాస్ ఎ ఆపర్చునిటీ కొంచెం అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ దాకా వెయిట్ చేయాలి వీళ్ళు ముగ్గురు వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇయర్ వాళ్ళకి. సో అది అర్థం చేసుకుని వాళ్ళు పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రావిస్ హెడ్. ఇట్ ఫీల్స్ లైక్ ద లక్ ఆఫ్ ట్రావిస్ హెడ్ హెస్ ర్యాన్ అవుట్. లాస్ట్ ఇయర్ కూడా చాలా చాలా మ్యాచెస్ అంత పెద్ద పెద్ద స్కోర్స్ కొట్టినా కూడా నాకు ఏమనిపించింది అంటే హీస్ గెటింగ్ లక్కీ అని. టాలెంట్ ఉంది, చాలా టాలెంట్ ఉంది, నేనేం తప్పు పట్టట్లేదు. హీస్ వన్ ఆఫ్ ద రియలీ గ్రేటెస్ట్ ఓపెనర్స్ ఇప్పుడు ప్రజెంట్ ప్లేయర్స్లో చూసుకుంటుంటే. ఆస్ట్రేలియాకైనా ఐపీఎల్లో అయినా లేకపోతే వేరే ఎక్కడైనా కూడా. కానీ ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ట్రావెల్స్ హెడ్. ఏమనిపిస్తుందంటే అబ్బా ట్రావెల్స్ హెడ్కి ఉన్న లక్ నాకుంటే ఎంత బాగున్న జీవితంలో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఎప్పుడైనా ట్రావెల్స్ హెడ్ అవుట్ అవ్వకుండా చూస్తుంటే. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్ ఫీల్స్ లైక్ ఆ లక్ రన్ అవుట్ అయిపోయింది అండ్ ఇట్ ఫీల్స్ లైక్ హీస్ గెట్టింగ్ రియలీ అన్లక్కీ. సో అది ట్రావెల్స్ హెడ్ పరంగా. నెక్స్ట్ ఐ థింక్ క్లాసన్ ఇంకా అనికేత్ వర్మ వాళ్ళకి ఎప్పుడు టాప్ ఆర్డర్ నుంచి ఒక ఇది రాలేదు. టాప్ ఆర్డర్ ఒక మంచి టార్గెట్ సెట్ ఒక 10 ఓవర్స్లోని ఒక 100 రన్స్ అలా కొట్టి వీళ్ళిద్దరిని బ్యాటింగ్ పంపిస్తే ఐ డూ థింక్ 200 లాంటి స్కోర్ని ఈజీగా కొట్టగలరు వీళ్ళిద్దరు. కానీ ఎప్పుడు ఆ ఓపెనింగ్ వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వీళ్ళే ఎప్పుడు వచ్చి ఏదో బ్యాటింగ్ కొలాప్స్ అవ్వకుండా ఆపాల్సిన సిచ్యువేషన్, కానీ ఎప్పుడు వీళ్ళు వచ్చి మ్యాచెస్ని ఫినిష్ చేసి టైప్ సిచ్యువేషన్స్ ఎప్పుడు లేవు వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ పరంగా ఐ థింక్ హీస్ డూయింగ్ రియలీ బిగ్ మిస్టేక్స్. ఇప్పుడు సిమర్జిత్ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా స్టార్ట్ చేశారు. షమీ అండ్ ప్యాట్ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకున్నాం, బట్లర్ అండ్ సుదర్శన్ అవుట్ అయ్యాక. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటి సిమర్జిత్కి ఇచ్చారు, మొత్తం మొమెంటం అంతా దొబ్బింది. అక్కడి నుంచి ఇంకా జీటీ ఈజీగా విన్ అయిపోయింది మ్యాచ్. ఇన్ మై ఒపీనియన్ సిమర్జీత్ని అసలు లాస్ట్ మ్యాచ్ ఆడించడం ఆఫ్టర్ కేకేఆర్ మ్యాచ్లో నా ఓవర్లోని 20 రన్స్ ఎంతో కొట్టించుకున్న తర్వాత ఇట్స్ అ హ్యూజ్ బ్లండర్.
ఏదో చూస్తున్నారు మేనేజ్మెంట్ సిమర్జిత్లో టాలెంట్ ఉందని, కానీ ఇట్స్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మీరు రిస్కులు తీసుకుని టాలెంట్ని ప్రమోట్ చేసి మ్యాచెస్ ఓడిపోయే సిచ్యువేషన్ కాదు. ఇంక మీరు మ్యాచెస్ ఓడిపోయారంటే ఈ సీజన్ ఇంకా అయిపోయినట్టే మీరు చూసుకుంటే. పోనీ ఇంకా సీజన్ అయిపోయింది, ఇంక మ్యాచెస్ అన్ని ఓడిపోయామన్నప్పుడు ఇంకా ఛాన్సెస్ ఇచ్చుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు అలా ఎక్స్పెరిమెంట్లు చేయడం కరెక్ట్ కాదు. సో సిమర్జిత్కి అలాగా ప్లేయింగ్ ఎలెవెన్లో కీప్ ఆన్ గివింగ్ హిమ్ ఛాన్సెస్. కెప్టెన్సీ పరంగా అయితే దట్స్ అన్ ఇష్యూ. నెక్స్ట్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ లేకపోతే మిగతా అన్ని ఇట్ వాస్ ఫైన్ లాస్ట్ మ్యాచ్. కొంచెం ఇంకా స్పిన్నర్స్ మీద ఎక్కువ టార్గెట్ చేసి స్పిన్నర్స్కి ఇంకా ఎక్కువ ఓవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే స్పిన్నర్స్ ఆర్ యువర్ అల్టిమేట్ వికెట్ టేకర్స్ మిడిల్ ఓవర్స్లో. సో జీషాన్ అన్సారీతో పాటు ఇంకో స్పిన్నర్ని ఆడించడం ఇస్ బెటర్ నా ఒపీనియన్లో. ఒక ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ని ఆడించడం, లేకపోతే ఒక ఆఫ్ స్పిన్నర్ లాగా ఆడించాలి అంటే యూ కెన్ కీప్ ట్రావెల్స్ హెడ్ ఇన్ ద టీమ్. ఇంపాక్ట్ ప్లేయర్లో మీరు ట్రావెల్స్ హెడ్ని తీసేక్కర్లేదు. మీరు నిజంగా ఇంపాక్ట్ ప్లేయర్ని తీసేయాలనుకుంటే యూ కెన్ టేక్ సమ్మన్ లైక్ ఇషాన్ కిషన్. ఎందుకంటే ఇషాన్ కిషన్ కీపరే కానీ మీకు బౌలింగ్ పరంగా యూజ్ అవ్వడు. అట్లీస్ట్ ట్రావెల్స్ హెడ్ ఒక ఓవర్ అయినా ఇస్తాడు మీకు. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ట్రావెల్స్ హెడ్ అవుట్ ఫ్రమ్ ద బౌలింగ్ లైనప్ అంటే నాకు తెలీదు. ఇట్స్ అ థింగ్ దే నీడ్ టు చేంజ్ అస్ వెల్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటుంటే ఐ థింక్ ఇంకా కొంచెం లేజీగా అనిపిస్తుంది మేనేజ్మెంట్. ఇప్పుడు కేకేఆర్ మ్యాచ్లోని ట్రావెస్ హెడ్ డైరెక్ట్గా 20 ఓవర్స్ ఎస్ఆర్ఎస్ ఫీల్డింగ్ చేసాక డైరెక్ట్గా ఇంపాక్ట్ ప్లేయర్లో ఓపెనింగ్ పంపించారు. అట్లీస్ట్ ఒక 2-4 ఓవర్, ఒక 4-5 ఓవర్స్ ఇంకా బౌలింగ్ చేస్తున్నాడు ఎస్ఆర్హెచ్. ట్రావెస్ హెడ్ ఫీల్డింగ్ అయినా పంపుంటుంటే ఆ రిధంలోకి వెళ్ళేవాడు, మ్యాచ్ రిధంలోకి. సో అలా చిన్న చిన్న కన్సర్న్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పరంగా. దే నీడ్ టు డూ బెటర్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పీబీకేస్కి వచ్చేటప్పటికి ప్రప్ సిమ్రన్ హ్యాడ్ అ గ్రేట్ 50. ప్రప్ సిమ్రన్ ఇస్ రియలీ గ్రేట్ ప్లేయర్. పంజాబ్ రిటైన్ చేసుకుంది అంటే దే సీ సంథింగ్ ఇన్ హిమ్. సేమ్ విత్ ప్రియాంచార్య, ఒక సెంచరీ కొట్టాడు అండ్ ఇట్ లుక్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంచరీస్ ఫ్రమ్ అన్ అన్క్యాప్డ్ ఇండియన్. సో గ్రేట్ ప్రాప్స్ ఫర్ పంజాబ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ హిమ్. నెక్స్ట్ శ్రేయస్, ఇన్ మై ఒపీనియన్ ద బెస్ట్ క్యాప్టెన్ ఇన్ ఐపీఎల్ ఇప్పుడు దాకా చూసుకుంటే. బ్యాటింగ్ పరంగా లాస్ట్ 2 మ్యాచెస్ కొంచెం చల్లబడ్డాడు, కానీ హీ స్టిల్ శ్రేయర్. మీకు బ్యాటింగ్ పరంగా కాకపోయినా క్యాప్టెన్సీ పరంగా హీ స్టిల్ గోనా డూ యూ వండర్స్. మ్యాక్స్వెల్ ఇది ఒక మెయిన్ చాలా బిగ్ కన్సర్న్. మ్యాక్స్వెల్ ఎప్పుడు ఉంటే సూపర్, ఐపీఎల్ ఉంటుంటే సూపర్గా పర్ఫామ్ చేస్తాడు. 2014లో ఒకసారి చేశాడు పంజాబ్కి. దాని తర్వాత ప్రతి ఇయర్ చాలా ఓవర్ రేటెడ్, చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తున్నాడు. మ్యాక్స్వెల్ నీడ్స్ టు డూ బెటర్. కానీ ఒకటే నాకు భయం ఏంటంటే మ్యాక్స్వెల్తోని హీఈస్ అ మ్యాచ్ విన్నర్. మీరు సీజన్ అంతా 10 రన్లు కూడా కొట్టకుండా అవసరమైన మ్యాచ్లో వచ్చి సెంచరీ కొట్టేస్తుంటాడు మ్యాక్స్వెల్. అలాంటి డేంజరస్ ప్లేయర్. సో ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో అలా అవుద్దా తెలీదు, కానీ వి కాంట్ కౌంట్ అవుట్ మ్యాక్స్వెల్. కానీ ఇప్పుడు దాకా చూసుకుంటే మ్యాక్స్వెల్ ఇస్ లుకింగ్ లైక్ ఈజ్ వెరీ అవుట్ ఆఫ్ టచ్ బ్యాటింగ్ పరంగా. స్టాయినస్ కూడా ఇప్పుడు దాకా ఒక హ్యూజ్ ఇన్నింగ్స్ ఏం ఆడలేదు పంజాబ్కి. దట్స్ ఎ కన్సర్న్ యాజ్ వెల్. శశాంక్ ఈజ్ ప్లేయింగ్ వెల్. శశాంక్ ఆడిన కొన్ని మ్యాచెస్లోని ఎల్ఎస్జీ పంజాబ్ విన్ మ్యాచెస్లో కూడా శశాంక్ ప్లేడ్ సమ్ రోల్. నెక్స్ట్ నేహల్ వదేరాని తీసుకొస్తారు, లేకపోతే సూర్యాన్ షెగ్డెని తీసుకొస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ పరంగా పంజాబ్ ఇస్ డూయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్. సో అది మనం కన్ఫామ్గా చెప్పలేం కండిషన్స్ బట్టి, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి. సో అలా చూసుకుంటే నేహల్ వదేరా మనకు తెలిసిందే, మంచి 50 కొట్టాడు అండ్ వి నో హౌ టాలెంటెడ్ ఈస్. ముంబై ఇండియన్స్లో ఉండి కూడా ఒకప్పుడు. సూర్యాన్ షెగ్డే కూడా ముంబై రంజీ ట్రోఫీ నుంచి టీం నుంచి, అండ్ హీస్ ఎ రియలీ గ్రేట్ టాలెంట్ యాజ్ వెల్. ఇలా డొమెస్టిక్ సర్క్యూట్ చూసిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలుస్తాడు సూర్యాన్ షెగ్డే. నెక్స్ట్ మార్కో యాన్సన్ ప్లేయింగ్ అగేన్స్ట్ హిస్ ఫార్మర్ టీమ్ హైదరాబాద్లో. 3 years ఎస్ఆర్ఎస్తో ఉన్నాడు. సో కండిషన్స్ తెలిస్తే హైదరాబాద్ కండిషన్స్ మార్కో యాన్సన్కి బాగా. సో మార్కో యాన్సన్ విల్ బి వెరీ డేంజరస్ ఆ బౌండ్తోని, ఆ హైట్తోని హైదరాబాద్లో. హర్ష్దీప్ ఆల్సో ఆల్వేస్ డస్ వెల్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. ఎప్పుడు మ్యాచెస్లో నేను చూసిన హర్ష్దీప్ కీప్స్ ఆన్ డూయింగ్ వెల్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. చహల్ మైట్ బి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వెన్ బ్యాట్స్మెన్స్ ఆర్ గోయింగ్ హార్డ్ ఎట్ యూ, స్పిన్నర్స్ సమ్టైమ్స్ మీకు మంచి వికెట్స్ తెస్తుంటారు. మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేసి అది ఏం ఎడ్జ్ అయ్యో లేకపోతే అది బాగా గాల్లోకి వెళ్ళి అవుట్ అవుతుంటారు. సో చహల్ దాంట్లో ఎక్స్పర్ట్. మీకు బ్యాట్స్మెన్స్ ఎప్పుడు మిమ్మల్ని గట్టి కొడుతున్నప్పుడు వికెట్స్ తీయడం. సేమ్ నాకీ ఫర్గ్యూసన్ చాలా పేస్ ఉంటుంది అండ్ హైదరాబాద్లో హెల్ప్ అవ్వచ్చు టెస్ట్ లెన్స్ నాట్ ఇంటి బౌలింగ్ చేస్తుంటే. ఇంపాక్ట్ ప్లేయర్గా చెప్పాను కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. విజయ్ కుమార్ వైశాఖ్, నేహల్ వదేరా, యష్ ఠాకూర్, సూర్యాన్ షెగ్డే, ఇలా 4 ఎవరో ఒకరిని తేవచ్చు. లేకపోతే కొత్తగా ఇంకోరు ఎవరో ఒకరిని హర్ప్రీత్ బ్రార్ లాంటి ప్లేయర్ని తెస్తారో కూడా తెలీదు. సో పంజాబ్ పరంగా ఇట్స్ లుకింగ్ లైక్ గుడ్.
ఎటొచ్చి ఆ ఇద్దరు ఆస్ట్రేలియన్స్ మ్యాక్స్‌వెల్ అండ్ స్టాయినిస్ నీడ్స్ టు డూ సంథింగ్ బెటర్. కానీ మనకు తెలుసు హౌ మచ్ ఆఫ్ అ మ్యాచ్ విన్నర్స్ దే బోత్ ఆర్. అలా చూసుకుంటే రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ లుక్స్ లైక్ అ బ్యాలెన్స్ టీమ్. దే హ్యావ్ ఎ రియలీ గుడ్ క్యాప్టెన్, ఏ గ్రేట్ ఓపెనింగ్, గ్రేట్ మిడిల్ ఆర్డర్, ఆసమ్ బౌలింగ్. అలా చూసుకుంటే పంజాబ్ ఇస్ లుకింగ్ ఫైన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు గ్రౌండ్ గురించి వెళ్దాం. హైదరాబాద్ గ్రౌండ్ లాస్ట్ మ్యాచ్ చూసాం, స్లో పిచ్. లాస్ట్ ఇయర్ కూడా చెన్నైతో ఆడారు అదే పిచ్ మీద. ఒక 170, 180 స్కోర్ లాంటివి కొడితే అది ఈజీగా అక్కడ మంచి స్కోర్ అని చెప్పొచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ 150 చాలా తిప్పలు పడి కొట్టింది. సో గ్రౌండ్ అది పిచ్ ఇవాళ నేనైతే మోస్ట్లీ నెక్స్ట్ ఇవాళ మ్యాచ్కి అయితే నేను ఐ థింక్ ఇట్ విల్ బి ఫ్లాట్ పిచ్ ఓన్లీ. ఒక 200 రేంజ్ స్కోర్ అయితే కొట్టాలి విన్ అవ్వాలంటే. అట్లీస్ట్ 200 కొట్టాలి, లేకపోతే దాన్ని తక్కువ కొడితే ఈజీగా చేస్ చేసేయచ్చు. లేకపోతే అపోనెంట్ టీమ్ 200 కొట్టింది అంటే కూడా మీరు ఈజీగా చేస్ చేయొచ్చు మీరు బ్యాటింగ్ సరిగ్గా ఆడితే, ఏ టీం అయినా. నెక్స్ట్ కీ బ్యాటిల్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ కీ బ్యాట్స్కి వచ్చేటప్పటికి ట్రావిస్ హెడ్ అగేన్స్ట్ హర్షదీప్. ట్రావిస్ హెడ్కి ఎప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసెస్తోనే ఇష్యూ ఉంది. సో హర్షదీప్ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్ మైట్ బి ఎ గ్రేట్ బ్యాటిల్. ట్రావిస్ హెడ్ స్టార్టింగ్లో అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హర్షదీప్ బౌలింగ్లో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ పరంగా చూసుకుంటుంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ నీడ్స్ టు మేక్ ష్యూర్ పంజాబ్ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేసుకోకుండా ఉండాలని. సో మిడిల్ ఓవర్స్లోని లేకపోతే స్టార్టింగ్లో కూడా మీకు పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయకుండా చూసుకోవాలి అంటే యూ నీడ్ టు బి టేకింగ్ వికెట్స్ అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో అలా చూసుకుంటుంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్లో రెగ్యులర్గా వికెట్స్ తీసి బౌలర్ మేబీ జీషాన్ అన్సారీ స్పిన్నర్ కాబట్టి హెల్ప్ అవ్వచ్చు. ఎలాగో రన్స్ కొట్టించుకుంటారు. సో రన్స్ కొట్టించుకున్న అట్లీస్ట్ వికెట్స్ తీస్తూ ఉంటే హెల్ప్ అవుద్ది కాబట్టి జీషాన్ అన్సారీ అగెయిన్స్ట్ సమ్మన్ లైక్ శ్రేయస్ అని చెప్తా. నెక్స్ట్ టాస్ ఏమో మరీ హై స్కోరింగ్ పిచ్ మీకు మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది, ఓ 250 అయితే ఖచ్చితంగా కొట్టేస్తాం అన్న ఫీలింగ్ ఉంటే టాస్ విన్నే బ్యాటింగ్ తీసుకోండి. లేదు నాకు అంత నమ్మకం లేదు మా టీం మీద అంటే టాస్ విన్నే బౌలింగ్ తీసుకోండి. అట్లీస్ట్ బౌలర్స్ మీద హోప్ పెట్టుకుని అట్లీస్ట్ తక్కువ స్కోర్కి అయినా ఆపుతారు అనుకుంటే బౌలింగ్ తీసుకోండి. లేదు మా బ్యాటింగ్ మీద మాకు ఎక్కువ నమ్మకం అంటే బ్యాటింగ్ తీసుకోండి ఇద్దరు టీమ్స్. క్లైమేట్ కండిషన్ కూడా చాలా నార్మల్ ఉన్నాయి, ఏమీ ఇష్యూస్ లేవు. రెయిన్ లేదు, ఏం లేదు, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చేటప్పటికి పంజాబ్ విల్ ప్రాబ్లీ గో విత్ ద సేమ్ 11. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇట్స్ అ గ్రేట్ టీమ్, ఈజీగా విన్ అవ్వచ్చు ఎస్ఆర్హెచ్ మీద ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్లో చూసుకుంటుంటే. సో ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. ప్రబ్ సిమ్రన్, ప్రియాంశార్య, శ్రేయస్, మ్యాక్స్వెల్, స్టాయినిస్, శశాంక్, సూర్యాన్ హెగ్డే, మార్కో యాన్సన్, హర్షదీప్, చహల్, లాకీ ఫర్గ్యూసన్. ఆ ఇంపాక్ట్ ప్లేయర్లో ఎవరినైనా వాడచ్చు. విజయ్ కుమార్ వైశాఖ్, నెహాల్ వదేరా, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రార్, సూర్యాన్ హెగ్డే ఎవరినైనా తీసుకురావచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని చేంజెస్ నేనైతే చేస్తున్నా. ఐ డోంట్ థింక్ కమెండో మెండెస్ ఈ ప్రజెంట్ T20లో సూట్ అవుతాడని. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ పిచ్ మీద అయితే ముందే సూట్ అవడు. సో మేబీ కమెండో మెండెస్ మైట్ బి అవుట్ ఆఫ్ ద 11. సో అభిషేక్, ట్రావిస్ చెప్పాను ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి. కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఐ థింక్ అభినవ్ మనోహర్ మైట్ బీ బ్యాక్ ఇన్ ద 11. స్టార్టింగ్ మ్యాచెస్లో ఆడాడు, సరిగ్గా పర్ఫామ్ చేయట్లని రిమూవ్ చేస్తారు అని. ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ అవసరం కాబట్టి మేబీ దే మైట్ బ్రింగ్ హిమ్ బ్యాక్. క్లాసన్, అనికేత్ వర్మ, నెంబర్ 7. నెంబర్ 8లో ప్యాట్, నెంబర్ 9లో హర్షల్ మైట్ బీ బ్యాక్ ఇన్ ద 11. ఇంజురీ నుంచి తిరిగి వచ్చాడంట. 10లో షమి, నెంబర్ 11లో జీషాన్ అన్సారీ, నెంబర్ 12లో ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్ ఇంకా ఉంది కాబట్టి వియాన్ ముల్డన్ తీసుకురావచ్చు ఒకవేళ బ్యాటింగ్ కొలాబ్స్ అయితే. మేబీ అంటే అవ్వకూడదని కోరుకుందాం కానీ అయితే దే హ్యావ్ వియాన్ ముల్డర్. లేదు అంటే జాంపా ఉన్నాడు. లేదు పేసర్ కావాలి అనుకుంటే దే కెన్ బ్రింగ్ ఉనాట్కట్. లేకపోతే మరీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే ఇషాన్ మలింగన్ కూడా తేవచ్చు, శ్రీలంకన్ పేసర్. కానీ ఐ థింక్ ఉనాట్కట్ మేబీ ఒకవేళ పేసర్ కావాలంటే ఉనాట్కట్ని వెళ్ళొచ్చు ఎందుకంటే లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి. అది ఎస్ఆర్హెచ్ టీం పరంగా అనుకున్నట్టే పంజాబ్ టీమ్ ఇస్ లుకింగ్ గుడ్, ఏం ఇష్యూస్ కనిపించట్లేదు. ఎస్ఆర్హెచ్ పరంగా ప్లేయర్స్ ఉన్నారు కానీ ఫామ్లో ఎవరు లేరు, ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు.
బౌలింగ్ పరంగా ఇట్స్ లుకింగ్ వీక్, బ్యాటింగ్ పరంగా దే ఆర్ లుకింగ్ అవుట్ ఆఫ్ టచ్, అండ్ మెంటాలిటీ పరంగా ఐ స్టిల్ థింక్ దేర్ సమ్ మెంటాలిటీ ఇష్యూ విత్ ఎస్ఆర్హెచ్. అలా చూసుకుంటుంటే పంజాబ్ లుక్స్ మచ్ మోర్ వెల్ డ్రిల్డ్. ఇప్పుడు ప్రిడిక్షన్స్కి వద్దాం. సో ప్రిడిక్షన్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ విన్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి చాలా డేస్ గ్యాప్ వచ్చింది. ఐ డూ నో దే హ్యావ్ రియలీ హ్యూజ్ కన్సర్న్స్ విత్ అభిషేక్స్ ఫామ్, ట్రావెసెస్ ఫామ్. బ్యాటింగ్ ఇన్ జనరల్ మొత్తం అవుట్ ఆఫ్ టచ్ కనిపిస్తుంది. బౌలింగ్ కూడా మేము 200 కొడితేనే మేము డిఫెండ్ చేయగలం, దాన్ని తక్కువ కొడితే మేము చేతులు ఎట్టేస్తాం అన్నట్టు ఉంది బౌలింగ్ కూడా. బ్యాటింగ్ ఏమో లాస్ట్ ఇయర్లోనే ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా 2025 ఇంకా వచ్చినట్టు కనిపించట్లే. కానీ ఐ స్టిల్ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ విన్. వాళ్ళకు చాలా డేస్ గ్యాప్ వచ్చింది. సో ఐ డూ బిలీవ్ ప్యాట్ షుడ్ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ సంథింగ్. ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి. అండ్ హైదరాబాద్లో మ్యాచ్, సో హైదరాబాద్ కండిషన్స్ తెలిసి ఉంటాయి ఇప్పుడు. అండ్ ఇట్స్ ఎ హై పాయింట్. ఈ మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్ ఇంక ఇయర్ ప్లేయర్స్కి వెళ్ళడం అయితే ఇంక కష్టమనే అనుకోవాలి ఇంకా. సో ఐ స్టిల్ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ విన్. వేరస్ పంజాబ్ పరంగా చూసుకుంటే దే ఆర్ రియల్లీ గుడ్ టీమ్. నేనైతే ఖచ్చితంగా టాప్ 2లో ఉంటారనుకుంటున్నా. కానీ ఎటొచ్చి ఓన్లీ హోప్ ఏంటంటే ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది హైదరాబాద్కి. సో దే షుడ్ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ సంథింగ్, దే షుడ్ హ్యావ్ ట్రైన్డ్ వెల్ అని. అందుకు నేను ఎస్ఆర్హెచ్ విన్ అవుద్ది అనుకుంటున్నా. కానీ పంజాబ్ పరంగా చూసుకుంటే లాజికల్ చాయిస్ అయితే పంజాబే. ఎందుకంటే పంజాబ్ ఇస్ ఎ గ్రేట్ టీమ్, దే ఆర్ లుకింగ్ మచ్ బెటర్ దెన్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ పంజాబ్ ఇస్ లైక్ ద టాప్ 2 టీమ్ ఆఫ్ ద సీజన్ ఫర్ షూర్. పర్ఫార్మెన్సెస్ పరంగా అయినా కూడా లేకపోతే టీం పరంగా కూడా దే ఆర్ నాట్ అండర్ పర్ఫార్మింగ్ అన్లైక్ ఎస్ఆర్హెచ్. సో I still think Punjab is a team to beat, but I do believe SRH has the ability to beat Punjab in Hyderabad. సో అది నా ప్రిడిక్షన్. సో చూద్దాం ఏమవుద్దో. ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుందాం. నేను చెప్పింది ఏమైనా నచ్చకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చెప్పండి. అంటే కామెంట్లో చెప్పండి నేను చెప్పింది ఏం నచ్చలేదో. సో చూద్దాం ఏమవుద్దో మ్యాచ్. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో థ్యాంక్ యూ గైస్.